2 దశాబ్దాలుగా జగ్గయ్యపేట చుట్టూ ఉన్న కర్మాగారాలపై ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. పెద్ద పార్టీ నుండి స్వచ్ఛంద సంస్థల వరకు ఉద్యమాలు చేసేవారే. కానీ ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి ప్రజలు అమ్మయ్య ఈ ఫ్యాక్టరీ ఇక మూతపడుతుంది అన్న సమయానికి ఒక్కసారిగా ఎక్కడ వారు అక్కడే ఆగిపోతారు. నాయకుడు లేని సైన్యం చెల్లాచెదురవుతుంది. అసలు తారాస్థాయికి పోరాటం చేసి ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగ్గయ్యపేటలో ఇటువంటి ఉదాహరణలు 1-2 వందల సంఖ్యలో చెప్పవచ్చు. ఒక నాయకుడైతే రామ్కో ఫ్యాక్టరీ గేటు తన్ని మరి వేల మంది కార్యకర్తలతో గేటు తాళం కూడా వేయించిన సందర్భాలు ఉన్నాయి. తీరా చూస్తే 2-3 రోజులకే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా భీమవరం టోల్గేట్ వద్ద చిన్న పార్టీ నుండి పెద్ద పార్టీ వారు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసిన వారే. కానీ ఆ టోల్గేట్ పెట్టగా మానలేదు, జనం జేబులు చిల్లులు పడక మానలేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈ మాత్రం దానికి రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేశారు అన్న ప్రశ్న ఈ రోజుకి అంతుపట్టిన సమస్యగా మారింది. ఉద్యమ బాట అనేది ప్రజల నోట మాటగా మారాలే తప్ప నాయకుడు నోటుకు మార్గం వేసే విధంగా ఉన్నాయని ఈ కాలం ప్రజా ఉద్యమాలు అని మేధావులు అభిప్రాయపడుతున్నాయి. ఇక ప్రజల సమస్యలు ప్రజలు తీర్చుకునే వ్యవస్థలు వస్తేనే ఈ ధన ప్రవాహాన్ని మరియు బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.